ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకరియా పుస్తకము 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ ఏంటంటే, రెండంతలుగా నేను మీకు మేలు కలగజేస్తాను. రెండంతలుగా మేలు కలగజేస్తాను, నేడు నేను మీకు తెలియజేయుచున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలా సమయాలలో నీవు నిరీక్షణ కోల్పోతున్నావేమో, ఇంక నాకు ఈ పని జరగదు, ఇంక నా యొక్క పరిస్థితి ఇంతేనేమో, నా యొక్క జీవితంలో ఫలింపు లేదేమో, లేకపోతే నేను చదివాను కానీ ఉద్యోగం లేదేమో అని నిరీక్షణ కోల్పోతున్నావేమో. దేవుడి ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్నాడు. నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ గలవారులారా, బంధకములో ఉన్నవారులారా, నేడు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమనంటే, రెండంతలుగా మేలు మీకు కలగజేస్తున్నానని. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే ఈ దినమే మోకరించి దేవుణ్ణి అడుగు. ప్రభువా, నేను నిరీక్షిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో ఓపికతో అడుగుతున్నాను ప్రభువా, నాకు ఉద్యోగం కావాలని అడుగు. లేదా గర్భఫలము లేదని గుడ్డాలనే నిందతో ఉన్నావేమో, గర్భఫలము కొరకు ఎన్నో వైద్యం చేయించుకుని ఎన్నో హాస్పిటల్ తిరిగి మందులు వాడి వాడి విసుగు చెంది ఉన్నావేమో. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నిరీక్షణ కలిగి దేవుడు చేస్తాడనేటువంటి విశ్వాసముతో ఆయనను అడిగితే తప్పకుండా నీకు రెండంతల మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో యోబుని మనం చూస్తాం. అతనికి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నిరీక్షణతో ఉన్నాడు. దేవుడు అతనిని రెండంతలుగా ఆశీర్వదించాడు. తన యొక్క సంతతిని రెండంతలుగా దీవించాడు. తన యొక్క గొర్రెల మందలను, వారి యొక్క వ్యవసాయమును, తన చేతి పని అంతటినీ కూడా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. గల కారణం ఏంటో తెలుసా? యోబు నిరీక్షణతో ఎదురు చూశాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు మరలా ఇవ్వగల సమర్థుడు అని చెప్పి యోబు గ్రంథంలో చక్కని విషయాలు మనం చూస్తాం. అలాంటి నిరీక్షణ, అలాంటి ఓర్పు, సహనముతో మీరు కూడా దేవుని వైపు చేతులు ఎత్తండి. మనందరితో ఈ మంచి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరికీ కూడా రెండంతలు మేలు నేను కలగజేస్తాను అని. మీరు నమ్ముతున్నట్లయితే దేవుని వైపు చేతులెత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మేలు చేయగల దేవుడు, రెండంతలుగా కార్యం చేయగల దేవుడు అని నమ్మినట్లయితే మీ చేతి పని కావచ్చు, మీ యొక్క ఉద్యోగ విషయం కావచ్చు, చదువుల విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, ఏదైనా కూడా ఆయన సన్నిధిలోని విశ్వాసముతో యోబు వలె నమ్మకము కలిగి సమస్తమును కోల్పోయినా ఇచ్చే దేవుని వైపు చేతులెత్తినట్లయితే ఈ దినమును నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవో నాయన, సర్వాధికారి యేసయ్య. ఇదిగో మా ప్రియ బిడ్డలు నా తండ్రి, అయ్యా నీ ప్రియ బిడ్డలు యేసయ్య, నీకు వందనాలు. నీ యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి వాగ్దానము అయ్యా వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము, రెండంతలుగా నేను మీకు మేలు కలగజేస్తానన్నావు. అవునయ్యా, చాలా శోధనతో, చాలా ఇబ్బందితో, చాలా అనుకున్న పనులు జరగలేక విసుగు చెందుతున్నటువంటి నీ బిడ్డల జీవితంలో నిరీక్షణతో ఎదురు చూస్తే రెండంతల మేలిస్తానని నువ్వు మాట్లాడినట్లుగా నీ బిడ్డల జీవితంలో రెండంతల మేలు త్వరగా చూచుదురుగాక, త్వరగా రెండంతల మేలు పొందుదురుగాక, త్వరగా నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నీ బిడ్డలు నిలబడదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో, అవి దీని ప్రకారంగా నమ్మి ప్రార్థన చేస్తున్నారు, నిరీక్షణతో ఓపికతో ఎదురు చూస్తున్నారో, రెండంతల మేలు పొందుకొందురుగాక అని యేసునామంలో ప్రార్థించి యేసునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహాయం మనందరికీ తోడుగా ఉండి రెండంతల మేలు మనందరికీ కలుగజేసి నడిపించునుగాక. ఆమేన్.